ఆ నియోజకవర్గం అన్నను ఆదరించింది. ఓ చోట ఓడిపోయి కష్టాల్లో ఉన్న వేళ పార్లమెంటుకు పంపించింది. అయితే ఇప్పుడు చెల్లిని ఆదరిస్తుందా అని అందరూ డౌట్ పడ్డారు. కానీ ఆ అనుమానాల్ని పటాపంచలు చేస్తూ అన్నను మించిన మెజారిటీ చెల్లికి అందించింది. ఆ నియోజకవర్గమే వాయనాడ్. 2019లో అమేథీలో ఓడిపోయిన రాహుల్ ఇక నుంచి పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లోనూ రాయ్ బరేలీ, వాయనాడ్ నుంచి పోటీ చేసి రెండింటిలోనూ గెలిచారు. అయితే ఎన్నికల తర్వాత రాయ్ బరేలీ స్థానాన్ని నిలుపుకుంటూ వాయనాడ్ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అన్న రాజీనామా చేసిన స్థానానికి చెల్లి ప్రియాంక గాంధీ బరిలోకి దించింది హస్తం పార్టీ. ముందు నుంచి అంతా అనుకున్నట్లే ప్రియాంక భారీ మెజారిటీతో విజయం సాధించింది. రాహుల్కి 3,64,000 మెజారిటీ వస్తే ప్రియాంక 4 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. రాహుల్ రాజీనామా చేసిన నుంచే బీజేపీ వాయనాడ్పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. వాయనాడ్ కొండ చర్యలు విరిగిపడినప్పుడు కూడా మోదీ అక్కడికి వెళ్లి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. అంతేకాకుండా వాయనాడ్కి భారీ సాయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రియాంకను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కమలం పార్టీ ఆచితూచి అడుగులు వేసింది. ఎవరూ ఊహించని విధంగా కౌన్సిలర్ అయిన నవ్య హరిదాస్ ను బరిలోకి దించింది. ముందు నుంచే జోరుగా ప్రచారం నిర్వహించింది. కేంద్ర మంత్రి సురేష్ గోపి సహా బీజేపీ అగ్రనేతలు నవ్యకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయినా బీజేపీ 3వ స్థానానికి పరిమితమైంది. సిపిఎం అభ్యర్థి సత్యన్ మోకరి 2వ స్థానంలో నిలిచారు. ఎన్నికల ప్రచారంలో ప్రియాంక మాటలు సైతం అందరినీ అట్రాక్ట్ చేశాయి. ప్రజా ప్రతినిధిగా ఈ ప్రయాణం కొత్తేమో గాని ప్రజల తరపున పోరాటం నాకేం కొత్త కాదు. 30 ఏళ్లుగా నేను గృహిణిని, పిల్లల సంరక్షణ, కుటుంబ బాధ్యతల విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయని నేను ఇప్పుడు మీ సమస్యలపైన అలాగే పోరాడతా. నేను ఫైటర్, మీ తరపున బలమైన గొంతుకనవుతానంటూ ఆమె చెప్పిన మాటలు వాయనాడ్ ప్రజల్ని ఆకట్టుకున్నాయి. అందుకే వారు ఆమెను అక్కున చేర్చుకున్నారు. ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ కట్టబెట్టి పార్లమెంటుకు పంపిస్తున్నారు. 2 దశాబ్దాల క్రితం గాంధీ నెహ్రూ కుటుంబం వారసురాలిగా రాజకీయాలకు పరిచయమైన ప్రియాంక తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. నానమ్మ ఇందిరాగాంధీ పోలికలతో ప్రచారకర్తగా మొదలైన ఆమె రాజకీయ ప్రయాణం ఇప్పుడు పార్లమెంటుకు చేరింది. మహారాష్ట్రలో ఘోరమైన ఫలితం వచ్చిన నేపథ్యంలో వాయనాడ్లో ప్రియాంక గెలుపు కాంగ్రెస్ కి కొంత రిలీఫే ఇచ్చే అవకాశం. ప్రియాంక గెలుపుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ట్వీట్ చేశారు. ప్రియాంక భారీ మెజారిటీతో గెలవటం సంతోషంగా ఉందన్నారు రేవంత్. వాయనాడ్ ప్రజలు నిఖార్సైన లీడర్ ని పార్లమెంటుకు పంపించారన్నారు. అంతకుముందు ప్రియాంక నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొనడంతో పాటు పలు చోట్ల ప్రచారం సైతం నిర్వహించారు. మరోవైపు ప్రియాంక గెలుపు సరికొత్త చర్చకు దారితీస్తోంది. రాహుల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పై అంత ఇంట్రెస్ట్ చూపకపోవడంతో ఖర్గే పార్టీ చీఫ్ అయ్యారు. అయితే రానున్న కాలంలో కాంగ్రెస్ రథసారథి ప్రియాంకనే అనే వాదనలు జోరందుకున్నాయి.